హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మాధవి. నేను ఒక వెల్నెస్ కోచ్ని. ఇదే కమ్యూనిటీలో 5 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాను. మనం ఈరోజు ఆరోగ్యంగా ఉండటానికి మనం తీసుకునే ఫుడ్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే కనుక మన ఆరోగ్యం అనేది మన చేతిలోనే ఉంది. అది ఎలాగో మనం ఒక చిన్న టాపిక్ ద్వారా తెలుసుకుందాం. ఆహారం అంటే ఏమిటి, పోషకాహారం అంటే ఏమిటో తెలుసుకుందాం. అసలు ముందుగా ఆహారం అంటే ఏమిటి అంటే కనుక మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మనం ఏమేమి తింటున్నామో, మనం తినే ఫుడ్లో పోషకాలు ఉంటున్నాయా, ఏముంటున్నాయో తెలుసుకుందాం. మనం మార్నింగ్ తినే ఫుడ్లో టిఫిన్స్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అవి ఇడ్లీ కానీ, పూరి కానీ, బజ్జీ కానీ, ఇవన్నిట్లో కూడా మనకి ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్సే మనకు దొరుకుతున్నాయి. మధ్యాహ్నం అయ్యేసరికి మనకు నచ్చిన ఫుడ్ ఏం తింటాం? అందరూ నచ్చిన ఫుడ్ బిర్యానీ అని, నాన్ వెజ్ ఎక్కువగా స్నాక్స్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల మనకి పోషకాలు అందుతున్నాయంటే లేదు. సాయంత్రం మనం ఏం స్నాక్స్ రూపంలో తీసుకుంటూ ఉంటాం. ఏం తింటాం? అన్నీ కూడా బేకరీ ఐటమ్సే. అందులో మనకి స్వీట్స్ తీసుకున్నా, కేక్స్ తీసుకున్నా అందులో సంబంధించినవి ఏముంటాయి? ఎక్కువగా మైదా సంబంధించింది, శనగపిండి సంబంధించింది, ఆయిల్ ఎక్కువగా ఉండడం కానీ, సాల్ట్ ఎక్కువగా ఉండడం కానీ, ఇవే మనకి ఎక్కువగా క్యాలరీస్ పెంచే ఐటమ్సే అనమాట. ఇందులో మనకి ఏమన్నా పోషకాలు ఉన్నాయా అంటే ఇందులో ఎలాంటి మనకి పోషకాలు అనేది అందట్లేదు. మనం పోనీ వాటర్ తాగుతామా అంటే లేదు. వాటర్ బదులు ఎక్కువగా ఇష్టపడేది అందరూ కూడా కూల్ డ్రింక్సే. ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన గట్టి హెల్త్ అనేది పాడైపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మన గట్టి హెల్త్ పాడైపోతుందో అక్కడి నుంచే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే పోషకాలు అనేది ఎప్పుడైతే లోపించిందో మన శరీరంలో రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే చిన్న వయసులోనే షుగర్ వచ్చేయడం కానీ, కీళ్ళ నొప్పులు వచ్చేయడం కానీ, ఎక్కువ బరువు పెరిగిపోవడం కానీ, స్కిన్ పాడైపోవడం కానీ, కిడ్నీ సమస్యలు, ప్రపంచంలో ఎక్కువ మంది చనిపోవడానికి కారణమైన గుండె సమస్యలు వరకు కూడా కారణం పోషకాహార లోపమే. మనం తింటున్నామంటే కనుక దాని వల్ల మనకు ఏం బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుని తీసుకోవాలి. మనం నచ్చిన ఫుడ్ తింటున్నామా అంటే కనుక మన కళ్ళకి నచ్చిన ఫుడ్ తింటున్నామా, మనకు నోటికి నచ్చిన ఫుడ్ తింటున్నామా అంటే ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి. మనకు నచ్చిన ఫుడ్ తిన్నామనుకోండి, ఏం ఉపయోగం ఉండదు. మనకి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా మన బాడీలోకి రప్పిస్తున్నట్టే. అదే మన లోపల ఉన్న ఆర్గాన్స్కి సంబంధించిన ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావు. మరి మన లోపలికి ఆర్గాన్కి సంబంధించిన ఫుడ్ మరి ఏం తీసుకోవాలి అంటే కనుక పోషకాలతో ఉన్న ఫుడ్ని మనం తీసుకోవాలి. మరి పోషకాలు ఉన్న ఫుడ్ ఎందులో దొరుకుతుంది అంటే కనుక కాయగూరల్లోనూ, ఆకుకూరల్లోనూ, నట్స్లోనూ, ఫ్రూట్స్లోనూ మనకి ఎక్కువగా పోషకాలు అనేది అందుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం పోషకాలతో ఉన్న ఫుడ్ని మనం తీసుకుంటున్నామో మన లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా హెల్తీగా ఉంటాయి. అప్పుడు మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావు. ఒకసారి మనం ఆలోచించాలి, ఏ ఫుడ్ని తీసుకుంటున్నాం, మనకు నచ్చిన ఫుడ్ తీసుకుంటున్నామా, మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ సంబంధించిన ఫుడ్ని మనకి ఇస్తున్నామా అనేది ఆలోచించుకొని తీసుకుంటే కనుక మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావు. ఓకేనా? దాంతోపాటుగా మనం ఫిజికల్ యాక్టివిటీ కూడా మనం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటామో మనం ఫిట్గా తయారవుతూ ఉంటాం. చాలామంది నాకు టైం లేదు, ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి టైం లేదు అంటూ ఉంటారు. కానీ మనం ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లలా కనిపించాలంటే కనుక మనం ఫిట్గా అవ్వాలి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే కనుక నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా?